హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ. ఫ్రెండ్స్, వర్గల్ మండలంలోని గజ్వేల్ జిల్లాలో ప్రముఖ చదువుల తల్లి శ్రీ విద్యా సరస్వతి ఆలయం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఆలయానికి రావాలంటే హైదరాబాద్ నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్లే హైవేకు మధ్యలో వర్గల్ చౌరస్తా నుండి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరం ఈ ఆలయం అయితే ఉంటుంది. మీరు సొంత వెహికల్స్ ఉన్నట్లయితే ఈ ఆలయానికి రావడానికి రూట్ మ్యాప్‌నైతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆలయానికి నేరుగా చేరుకోవచ్చు. ఈరోజు మనం వీడియోలో శ్రీ విద్యా సరస్వతి వర్గల్ ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే వీడియోను పూర్తిగా చూడండి. ఒక లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వారి పిల్లలకు 3 సంవత్సరాలు పూర్తి అయిన వెంటనే మనకు గుర్తుకు వచ్చేది పిల్లల అక్షరాభ్యాసత, అన్నప్రాసన కార్యక్రమాలు. ఇవి ప్రతి హిందూ ధర్మంగా ప్రతి ఒక్కరూ చేయించవలసినటువంటి కార్యక్రమాలే. చాలా మందికి అక్షరాభ్యాసత చేయించాలంటే బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం గుర్తుకు వస్తుంది. అక్కడికి పోవాలంటే సుమారు 2 రోజులు కేటాయించవలసి వస్తుంది. అలాగే ఈ బిజీ జీవితంలో సమయం దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను మన హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నటువంటి ఈ వర్గల్ సరస్వతి మాత క్షేత్రాన్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. అందుకని చాలా మందికి తెలియని హైదరాబాద్‌కు విద్యా సరస్వతి క్షేత్రం వర్గల్ ప్రముఖ ఆలయంగా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత, విశేషాలు, అలాగే ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ ఈ వీడియోలో ఈరోజు మనము తెలుసుకుందాము. ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్గల్ విద్యా సరస్వతి ఆలయం యొక్క విశేషాలు, ఇక్కడ ఆలయ ప్రాముఖ్యత తెలుసుకున్నట్లయితే దేవాలయ అధిష్టాన దేవత శ్రీ సరస్వతి మాత ఇక్కడ. ఈ ఆలయం సరస్వతి ఆరాధకులైనటువంటి యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన విధానం ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ యొక్క ఆలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహణ జరపబడుతుంది. ఈ ఆలయం హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల చాలా భక్తులు వారి పిల్లలకు అక్షరాభ్యాసత, అన్నప్రాసన చేయించడానికి హైదరాబాద్ నుండే కాకుండా మన తెలంగాణలో పలు ప్రాంతాల నుండి కూడా ఇక్కడ భక్తులు చాలా మంది వస్తుంటారు. ముందుగా మీరు ఆలయానికి చేరుకోగానే ఇక్కడ అక్షరాభ్యాసతకు కావాల్సినటువంటి ప్రతి వస్తువు కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది. వీటన్నింటిని తీసుకొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గర్భాలయం ముందు అక్షరాభ్యాసత మంటపం ఉంటుంది. ముందుగా వచ్చిన వారిని బ్యాచులుగా కూర్చుండబెడతారు. అక్కడ
అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక్కడ వారం, దినం, ముహూర్తం అని ఎటువంటి ముహూర్తాలు ఉండవు. ఎప్పుడైనా వారి వారి పిల్లలకు ఈ అక్షరాభ్యాసత కార్యక్రమం అయితే జరిపించవచ్చు. ఈ దేవాలయం వర్గల్ గ్రామ సమీపంలోని కొండపై నిర్మించబడింది. ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, శ్రీ సరస్వతి దేవాలయం, శనీశ్వర దేవాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, స్వయంభు వెలిసినటువంటి శివాలయం, శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు, కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం సమీపంలో మరో ప్రముఖమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నాచారం గుట్ట ఇక్కడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది కూడా మీరు ఇక్కడ వచ్చినట్లయితే దర్శించుకోవచ్చు. నిజం చెప్పాలంటే మన తెలంగాణలోనే ఈ ఆలయం రెండవ బాసర క్షేత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వేద పాఠశాలలు, అలాగే పర్యాటక ప్రాంతంగా కూడా మనకు కనిపిస్తుంది. అందుకని ఫ్రెండ్స్ మీరు కూడా రండి, ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీ పిల్లలకు అక్షరాభ్యాసత కానీ, అన్నప్రాసన కానీ చేయించే వాళ్ళుంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చైతే చేయించుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్నదానం కూడా ఇక్కడ చేస్తారు. కాబట్టి మీరు కూడా వచ్చి వీలున్నప్పుడు వచ్చి దర్శించుకోండి. పొద్దున నుండి సాయంత్రం వరకు కూడా ఈ ఆలయంలో ఎప్పుడైనా అక్షరాభ్యాసత చేయిస్తూనే ఉంటారు. మళ్ళీ అక్షరాభ్యాసత చేయించిన తర్వాత సరస్వతి మాత ఆశీర్వాదం తీసుకొని వారి పిల్లలకు పూజలు కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ వేద పాఠశాల, ఈ మధ్య కాలంలో నిర్మించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. పిల్లలకు ఆడుకోవడానికి పార్కు, విశాలమైనటువంటి వాతావరణంలో, విశాలమైనటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎత్తైన కొండపై పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ఆలయం అయితే నిర్మించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కూడా దొరికిందనుకుంటాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియోలో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నేను దానికి సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియోను. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుంటాను. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.